లైన్ పెట్టి పోయి ఆడ మొక్కుమంటున్నాడా? ఆలోచించే విషయం. పువ్వులు అవి తీసుకపోయి ఇవి తీసుకపోయి మొక్కుమంటున్నాడా? ఆడ చెడవా వేయమంటున్నాడా? ఏం లేదు కదా. ఆ కుష్ఠరోగులు దూరం నుంచి చూస్తున్నారు. ఆ కుష్ఠరోగులు దూరం నుంచి చూసి, యేసు ప్రభువా మమ్మలను కరుణించు, దట్స్ ఆల్. యేసు ప్రభువా మమ్మలను కరుణించు. ఆయన అంటున్నాడు, యాజకులకు పోయి చూపెట్టుకొని, యాజకులకు పోయి చూపెట్టుకో. వెళుతుండగా స్వస్థత పడ్డాడు. వెళుతుండగా వాళ్ళకి స్వస్థత కలిగింది. ఎటు వెళ్తున్నారు? యాజకులకు చూపెట్టుకోవడానికి వెళ్తున్నారు. యాజకులను చూడటానికి. యాజకులు చూపెట్టుకున్నారు నా చేతులు. యాజకులు చూసి అంటారు, పో నువ్వు ఇక లోకంలో కాలు, నువ్వు ఇప్పుడు మంచిగా అయినావు. మన జీవితాలు చెడిపోతాయి కదా, మన బతుకు చెడిపోతుంది కదా, మనం దీన స్థితిలో ఉంటాం కదా, మనం ధనం లేని వారంగా ఉంటారు కదా, లోకం అసహించుకుంటుంది. మా దగ్గరికి రాకుండ్రి, మాతోని కలవకుండ్రి, మనల్ని చూసి ముఖమాట దింపుకొని పోతారు. ఈ కుష్ఠరోగుల పరిస్థితి అదే ఉన్నది. అలా ఎవ్వరు ముట్టలేరు, చూస్తలేరు, అత్తలేరు. యేసు ప్రభువా మమ్మలను కరుణించు, నీవు యాజకులకు చూపెట్టుకో. మీరు ఉండి యాజకుల దగ్గరికి. మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా? ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చినాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. అందరు తీసుకుండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన దేవుడు ఎవరో తెలుసా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కన్నా మిక్కిలి ఎచ్చైన వాని దగ్గరికి మనం వచ్చినాం. ఎవరిని ఆరాధించొచ్చినాం తెలుసా? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న వాని దగ్గరికి వచ్చినాం. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం. ఆయన ఒక మాట ఇస్తే చాలు, మీరు వెళ్ళి యాజకుని చూపెట్టుకోండి, బాగా అయిపోతారు. వాళ్ళు యాజకుల దగ్గరికి వస్తున్నారు. మనం ఎక్కడికి వచ్చినాం? ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చినాం. పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుని దగ్గరికి వచ్చినాం. యాజకుని దగ్గరికి వెళ్ళున్నారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎటు పోతున్నాం మనం? ఒకసారి ఆలోచించుర్రి. వాళ్ళు యాజకుని దగ్గరికి వచ్చారు, మనం ఎటు పోదాం? మనకి ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడు అంటున్నాడు, యాజకుని దగ్గరికి వెళ్ళిపో. మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, చుట్టాల దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి ఇష్టం వచ్చింది ఎక్కడ మజా అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. యాజకుని దగ్గరికి పోతామా? దేవుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు బాగా అయిపోతావు. మన ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నదో, మన జీవితం ఎట్లున్నదో ఎప్పుడన్నా ఆలోచించినామా? कभी सोचा अपनी जिंदगी कैसी चल रही है? ఎప్పుడు వచ్చి ఏ రోగం పట్టుకుంటుందో మనకు తెలియదు, ఏ కష్టం మన మీదకి వస్తుందో మనకు తెలియదు. మనకు అనిపిస్తుంది ఇప్పుడు అన్నీ మంచిగానే ఉన్నాయి, ఎంజాయ్ ఎంజాయ్, తిరుగుదాం, మజా చేద్దాం, ఇది చేద్దాం. ప్రభుకే పాస్ క్యూ జానే కా? దేవుని దగ్గరికి ఎందుకు పోవాలా? సబ్ బరాబర్. ఒక్కసారి ఒక బీమార్ వచ్చి పట్టుకున్నది అనుకో, ఇక అది తీరు లేదు దానికి. అప్పుడు మనం అంటాం, ప్రభువా నన్ను కరుణించు, నాకు ఆరోగ్యం దయచేయు. దేవుడు అంటున్నాడు, యాజకుని దగ్గరికి పో. యాజకుని దగ్గరికి పోమని చెప్తాడు. ఈరోజు ఆలోచించే విషయం, ఎవరిని దగ్గరికి పోమని యేసు ప్రభు అంటున్నాడు, యాజకుని దగ్గరికి పోండి.
మన ప్రధాన యాజకుడు పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఆయన దగ్గరికి పోయి మన పరిస్థితి చెప్పుకున్నాలా, ప్రభువా हमारा बच्चे का पढ़ाई है, हमारा पगार पुरता नहीं है, मैं इतना मेहनत करता हूँ, हाँ ये मेरे परमेश्वर मुझे बचा लेना. ప్రభు का पास जाना है. अपन ప్రభు का पास आ रहा है, లేకుంటే మనకి ఇష్టం వచ్చిన తోవలో వెళ్ళిపోతున్నామా, ఏడ మనకు మజా అనిపిస్తే అక్కడ పోయి తిరుక్కుంటూ వస్తున్నామా. యేసు ప్రభు అంటాడు, నువ్వు యాజకునికి పోయి వాళ్ళు వెళ్ళుతుండగా స్వస్థత అయ్యారు, నువ్వు దేవుని దగ్గరికి వస్తా పోతే నీకు మంచిగా అవుతుంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చుకుంటా పోతే, దేవుని ఆరాధించుకుంటూ పోతే నీ కుటుంబం బాగా అవుతూ ఉంటుంది, నీ పిల్లలు బాగా అవుతూ ఉంటారు, నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, నీకు మంచి ఆలోచనలు వస్తాయి, अच्छी सोच आता है. जब तुम परमेश्वर के पास आओगे तो तुमको अच्छा सोच आएगा. యేసు ప్రభు ఈరోజు మనల్ని అంటున్నాడు, యాజకునికి దగ్గరికి వెళ్ళుండి అక్కడ చూపెట్టుకోండి. మనం ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాం, ఆయనకు మన పరిస్థితి చెప్పుకున్న తందుకు వచ్చినాం, మన జీవితాన్ని చూపెట్టుకున్న తందుకు వచ్చినామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఆయన దగ్గరికి వస్తే మనకు స్వస్థత, ఆయన దగ్గరికి వస్తే మనకు ఆరోగ్యం, ఆయన దగ్గరికి వస్తే మన కుటుంబం శాంతి, అప్నా తమన్నా పూరా అవుతాయి. మన అక్కర్లు తీరుస్తాడు, మన ఆశలు నెరవేరుస్తాడు, మన అనారోగ్యం తీసేస్తాడు, మనం ఏ బాధలో ఉన్నామో అది తీసేస్తాడు. వాళ్ళు వెళ్తుండగా బాగైండ్రు. మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటే కొన్ని మంచి కార్యాలు దేవుడు చేస్తాడు, కానీ మనం దేవుని దగ్గరికి రాము, మనకి ఇష్టం వచ్చిన తోవకు వెళ్ళిపోతామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవుని దగ్గరికి రావాలా, ఆయన దగ్గర మన స్థితి వచ్చి చెప్పుకునాలా. ఆయనకు చెప్పుకున్న తర్వాత ఆయన బాగు చేస్తూ ఉంటాడు, బాగు చేస్తూ ఉంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనం 10 మంది కుష్ఠరోగులు బాగారు, ఒక్కడు వచ్చిండు, వచ్చి దేవుని నమస్కారం చేస్తున్నాడు, మొక్కుతున్నాడు, పూజిస్తున్నాడు. ఆ 9 ఎక్కడ అంటున్నాడు. ఆలుసుగా బాగైండ్రు కదా, కానీ వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయినారు. ఒకసారి అన్ని మంచిగా దొరికిన తర్వాత మళ్ళీ ఓరాలి దగ్గరికి, కానీ మళ్ళా రోగం వస్తే, మళ్ళా బాధలు వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతారు. ముఖం ఉంటుంది. ఒకసారి మంచిగా అయినావు, మర్చిపోయినావు, మళ్ళా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి పోతావు. 9 ఎక్కడ? ఈ సమరేడు ఈ అన్యుడు ఒక్కడు వచ్చిండున్నాను మొక్కతందుకు. దేవుని దగ్గరికి నువ్వు అచ్చుకుంటా పోతే నువ్వు మంచిగా అవుతూ ఉంటావు, నువ్వు బాగా అవుతావు, నీ పరిస్థితి మారుతూ ఉంటుంది. నీ పరిస్థితి మారిన కొలది నువ్వు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారు, కానీ కొందరు చేయరు. కీర్తనలు 106వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నది? 106వ అధ్యాయం 7వ వచనం మాట్లాడుతున్నది ఏంటంటే, ఐగుప్తులో మీ పితరులు నీ అద్భుతాలను గ్రహింపు ఉండిరి, నీ కృపా బాహుల్యంను జ్ఞాపకం తెచ్చుకొనక ఉండిరి. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిండ్రట. దేవుని పిల్లలు, ఇశ్రాయేల్ పిల్లలు ఎర్ర సముద్రం పాయలైంది చూసిండ్రు, బండలోంచి నీళ్ళు వచ్చింది చూసిండ్రు. దేవుడు ఏం గొప్పవాడు, ఏ దేవుని ఆరాధిస్తే వాళ్ళకి తెలుసు, అయినా కానీ వాళ్ళు మర్చిపోయినరట. మనకు సుఖం అన్నీ తెలుసు, ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, కానీ మర్చిపోయి ఏ ఐసాయి బోల్తే ఆమె ఐసాయి కరేగా. అరే నీకేం బాగున్నది? నువ్వు దేవుని కోపం తెచ్చుకుంటున్నావని దేవుని వాక్యం ఈరోజు చెప్తున్నది. దేవుని కోపం మన మీదకి రావద్దు, ఎందుకంటే నీకు బైబుల్ తెలుసు, అన్నీ తెలుసు. దేవుని దగ్గరికి వస్తే నీకు మంచిగా అయితే అంటే తెలుసు, అయినా కానీ నువ్వు దేవుని దగ్గరికి రాతందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఐగుప్తులు చేసిన తప్పు మనం సుఖ చేస్తున్నాము. వాళ్ళు అరణ్యంలో రాలిపోయినట్ల మనం సుఖ రాలిపోవద్దని దేవుని వాక్యం ఈరోజు చెప్తున్నది. వాళ్ళు యాజకుని దగ్గరికి వెళ్తూ ఉండగా బాగా అయిపోయారు. దేవుని మందిరం వస్తూ ఉంటే మనం బాగా అయిపోతాం. ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునాలా. ఆయన మనలను ఈ లోకంలో నుంచి వేరుపరుచుకొని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు.
పాపలోకం నుంచి వేరుపరుచుకొని ఆయనను ఆరాధించే జనంగా మనల్ని చేసుకున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఆయనను ఆరాధించాలా. మనం ఒకప్పుడు ఏ స్థితిలో ఉంటే ఇప్పుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చేయండు. ఒకప్పుడు మన బతికేముండే, ఇప్పుడు ఏడికి వచ్చినాం. వీడి దాకా తెచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించద్దా? రోమీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మాట్లాడుతున్నది. మరియు వారు దేవుని నెరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదంలందు వ్యర్థులైపోయినరట. దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. దేవుని దగ్గరికి వస్తే మనకి ఎంత మంచిగా అయితే తెలుసు. అన్నీ తెలుసుక వాదాలు పెట్టుకొని దేవునికి దూరమైనరని దేవుని వాక్యం చెప్తున్నది. 28వ వచనం అదే. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు చేయనొల్లకపోయిరు గనుక చేరాని కార్యాలు చేయటకు దేవుడు వారికి భ్రష్ట మనసు ఇచ్చేసిండట. దేవుని గురించి అన్ని తెలుసు. దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలంట తెలుసు. ఆయన ఆదివారం వచ్చి ఆరాధించాలంట తెలుసు. అయినా నువ్వు దేవుని దగ్గరికి రాని దానికి దేవుడు ఆయనకి ఏమిచ్చిండు? భ్రష్ట మనసు ఇచ్చిండు. ఒక్కసారి దేవుడు ఆయనకు భ్రష్ట మనసు ఇస్తే కాని చెడ్డ పనులు చేయడానికి పోతావు, పనికిరాని పనులు చేయడానికి పోతావు, కాని రోగం తలిగించుకుంటావు, ఇక ఊకుంటావు. భ్రష్ట మనసు ఇస్తాడు. तुमको मालूम है परमेश्वर का पास आए तो आशीष है, तुमको मालूम है प्रभु अच्छा करता है, फिर भी तुम नहीं आते है ना, प्रभु तुमको భ్రష్ట మనసు देता है. చెడ్డ ఆలోచనలు నీ ఎలా పెట్టిన నువ్వు చెడ్డ పనులు చేయబోతావు, చెడ్డ కార్యాలు చేయటానికి పోతావు, చెడ్డ కార్యాలు చేయబోయి చెడ్డ బీమారు తెచ్చుకుంటావు. అవి క్యా కరు, అవి క్యా కరు, అవి కూర్చి నై కర్ సక్తా అని భ్రష్ట మనసు ఇస్తాడట. నీకు అన్నీ తెలుసుగా దేవుని దగ్గరికి రాకుంటే అనే కీర్తనకారు దావీదు మహారాజు ఏమంటాడు తెలుసా? 139వ కీర్తన 139వ కీర్తన ఫస్ట్ 2 వర్డ్స్. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకో, నేను కూర్చుంటున్నా నేను లేచురా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించి ఉన్నావు. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా దేవా నన్ను పరిశోధించి తెలుసుకో ప్రభా, నేను కూర్చుంటుటా నేను లేచుటా నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ముందే నా మనసు నువ్వు గ్రహించి ఉన్నావు, నాకు తలంపు రాకన్నా ముందే నువ్వు నన్ను గ్రహించి ఉన్నావు. నేను కూర్చుంటుటా నేను పండుకుంటా నువ్వు చూడు ప్రభా, నేను పండుకున్నప్పుడు చెడ్డ ఆలోచనలు కలిగి పండద్దు, నేను చెడ్డ మార్గంలో నడిచిపోవద్దు. నేను ఎడిపోతున్నా, పాప కార్యాలు చేయటానికి నడుచుకుంటా పోతున్నానా, పాప పనులు చేయటానికి నేను పరిగెత్తుకొని పోతున్నానా? ప్రభా నన్ను చూడు, నా తలంపులు మార్చు ప్రభా, నా ఆలోచనలు మార్చు, నా క్రియలు మార్చు. కాని రోగం నాకు తలగా కన్నా ముందే నన్ను శుద్ధి చేయి ప్రభువా అని దావీదు మహారాజు అడుగుతున్నాడు. తెలుసా? దావీదు మహారాజు అంటున్నాడు, పాప కార్యాలకు నేను పోకుండా నన్ను కాపాడు. 10 మంది కుష్ఠరోగులు రోగంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, కళ్ళకి నీళ్ళొస్తున్నాయి. ప్రభువా నన్ను కరుణించు ప్రభు అంటే యాజకులకు చూపెట్టుకపో, బాగా అయిపోయాడు. ప్రభు హృదయం ఎరుగుతున్నాడు. నువ్వు దేవుని ఆరాధించడానికి ఇలా వచ్చినావు, ఎట్టి మనసుతో వచ్చినావు నాకు తెలియదు, ఎట్టి ఆలోచనలు కలిగి వచ్చి నువ్వు వచ్చినావు తెలియదు. నీ మనసు మార్చుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. చెడ్డ మనసు కలిగి వచ్చి కూర్చుంటే భ్రష్ట మనసు దేవుడు ఇస్తాడు. చెడ్డ కార్యాలు చేసి కాని రోగాన్ని తెచ్చుకుంటామని చెప్తున్నాడు. అని దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభా నా మనసు మార్పు, నా పండుకుంటా నేను లేచుటా నువ్వు చూడు, నా నడతా చూడు ప్రభా, నేను ఎక్కడికి పోతున్నా, నేను రోజు ఎటు పోతున్నా, ఏం చేస్తున్నా నువ్వు చూడు ప్రభా, నా మార్చేయి. मुझे शुद्धि करना प्रभु करके बोल रहा है. आखिर वचन पढ़ के अपन आराधना करेंगे. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం చదివి మనం ఆరాధిద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. మన మార్గంలో పరిశోధన తెలుసుకొని మనం ఏవో తట్టు తిరుగుదాం. మన మార్గంలో పరీక్షించుకొని ఏవో తట్టు తిరుగుదాం. अपने चाल चलन अपने मार्ग को सोचकर अपन प्रभु के वहां घूमेंगे. हम अपने चाल चलन को ध्यान से परखे और यहोवा की ओर फिरे. దేవుని తట్టు తిరుగుదాం. ఇన్ని దినాలు నువ్వు ఎటు పోయినా వస్తావు నాకు తెలియదు, ఇన్ని దినాలు ఏం కార్యాలు చేసావు తెలియదు. నువ్వు
ప్రధాన యాజకునికి దగ్గరికి పొమ్మంటే చెప్తే నువ్వు ఏటో పోయినావు, ఏదో చేసినావు, కష్టాల పాలైనవు, బాధల పాలైనవు. ఇయ్యాలన్నా నువ్వు దేవుని దగ్గరికి తిరుగు. ఆలోచించు ఒకసారి. ఒకసారి నువ్వు దేవునికి వ్యతిరేకంగా అయితే నీకు భ్రష్ట మనసు ఇస్తాడు. భ్రష్ట మనసు ఇచ్చినాక భ్రష్ట పనులు చేస్తావు. तेरे को पीने का तलब लगेगा ना, कोई नहीं रोक सकता, तुम पी के आएगा, क्योंकि तुम्हारा दिल में क्या बैठ गया पीने का. तुमको गलत काम करने का दिल में लाई बैठ गया ना, कोई नहीं, भगवान भी नहीं बचा सकता है, भगवान भी नहीं. तो वो गलत काम करके आएगा और तकलीफ झेलेगा. और तकलीफ होने के बाद बोलेगा बाबा ये क्या हो गया मेरा. वो कुष्ठ रोगुल अदे उन्नदी. 10 మంది కుష్ఠ రోగులు, చేతులు లేవు. నో, ప్రభువా నన్ను కరుణించు అంటున్నాడు. దేవుడు కనికరపడి అంటున్నాడు, యాజకునికి పోయి చూపెట్టుకో, బాగా అవుతావు. ఈరోజు ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చినాం, ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చినాం. ప్రభు నా పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా గురించి ప్రాణం పెట్టినావు ప్రభా, నా ఆరాధన అంగీకరించని చెప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మన ఈ వాక్యం జీవించుగా. కృపై యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపై. కృపై కృపై నేనేమయ్యున్నాను నీ కృపై. కృపై కృపై నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపై. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపై. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపై. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు కృతజ్ఞుడను. కృపై కృపై నేనేమయ్యున్నాను నీ కృపై. కృపై కృపై నీ బ్రతికి ఉన్నానంటే కృపై. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపై. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపై. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ఇంకొక ప్రకటన మర్చిపోయినాను. సంఘంలో మన జాన్ బాబు వాళ్ళ అత్త అనే సుఖన వాళ్ళ
మమ్మీ వాళ్ళ అమ్మ ప్రభునందు నిద్రించింది. వాళ్ళు గ్రామం పోయి వచ్చారు. అయితే ఆ కుటుంబం దర్శించా మనం వెళ్దాం. ఆ అమ్మిని దర్శించి ఆ కుటుంబంలో ఓదార్చి రావాలా. అయితే ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంది. మరి ఇప్పుడు ఒక క్లుప్తంగా ఒక చిన్న వచనం జ్ఞాపకం చేసుకొని మనం వెళ్దాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా దయచేసి అందరూ ప్రభు వాక్యం తట్టు మనసు ఉంచుదాం. సామెతలు 4వ అధ్యాయం 21. సొలొమోన్ రాజు దేవుని దగ్గర జ్ఞానం అడిగి జ్ఞానంతో రాసిన మాటలు. 4వ అధ్యాయం 21వ వచనం. సామెతలు ఏమంటున్నాడో మనం తెలుసుకొని ఒక్కసారి ఆలోచిస్తాం. ప్రభు మనతో మాట్లాడు కాగా 21వ వచనం నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 21వ వచనం. అందరూ 534 పేజ్. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకు, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకోను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు. హెచ్చరిక భాగంగా ఈ దుర్బలను నిలవబెట్టినావు నాయన. నీవు నాతో మాతో మా అందరితో మాట్లాడు ప్రభా. నీ మెల్లని స్వరం మాకు వినిపించు. నీవు మాతో మాట్లాడు ప్రభా. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాజైన సొలొమోను నీ కన్నుల ఎదురు నుండి వాటిని తొలగనీయకు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోమని చెప్తున్నాడు. దేవుని మాటలు ఇప్పటిదాకా మన బ్రదర్ చెప్పిండు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. దాని తర్వాత ప్రభు మనతో మాట్లాడిండు. యాజకుడు మన ప్రభు దగ్గరికి రావాలా, బాగైతాం. ప్రధాన యాజకుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళుండి, అక్కడ చూపెట్టుకొని అన్నాడు. ఆయన దగ్గరికి రావాలా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని వాక్యం హృదయంలో భద్రం చేసుకున్నాలా. దేవుని మాటలు ఆయన హృదయంలో భద్రం చేసుకున్నాడు. 23వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడు? 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నీ మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు దేవుడు. మేరే బేటే తో ఏ మేరే బేటే తేరా దిల్ ముజే దే దో, నీ హృదయం నాకు ఇయ్యని అంటున్నాడు. ఇక్కడ అంటాడు, నీ కన్నుల ఎదుట వాటి తొలగనీయకు, నీ హృదయం అందు భద్రం చేసుకో. దేవుని మాటలు భద్రం చేసుకో. మన హృదయంలో ఏం భద్రం చేసుకుంటాం? ఎప్పుడన్నా దేవుని మాటలు భద్రం చేసుకున్నామా? మన హృదయాన్ని స్కాన్ చేస్తే ఏం దొరుకుతుంది? అప్పుడు హృదయకు స్కాన్ కరేగా తో క్యా మిలేగా? చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, ఏ దిखेगा? कैसा मजा करने का, कैसा ये करने का, कैसा शरीर को अच्छा लगेगा वो चीज करना है. అంతే కదా. శరీరంకి ఏ సంతోషం అనిపిస్తే అదే చేయాలి. అది మన హృదయంలో భద్రం చేసుకున్నాం. దేవుడు స్కాన్ చేసి చూస్తే మన హృదయంలో అన్ని అవే కనబడతాయి. కూర్చి అచ్చాయినే దికేగా. రాజైన సొలొమోనుతో దేవుడిని అడుగుతున్న, దేవా నాకు జ్ఞానం దయచేయంటే దేవుడు జ్ఞానం ఇచ్చిండు. జ్ఞానం ఇచ్చినాక ఏమంటున్నాడు? ఆయన వాక్యం భద్రం చేసుకోమంటున్నాడు. ఈ హృదయంలో బాంధ్కే రఖనాయే దేవుని మాటలు. మన హృదయంలో ఏం భద్రం చేసుకున్నాము? ఒకసారి ఆలోచిద్దాం. మనం ఓలను ప్రేమిస్తున్నాం, ఓలను ద్వేషిస్తున్నాం. మన హృదయంలో భద్రం చేసుకొని పెట్టుకుంటాం. రాత్రి పండుకున్నప్పుడు అవే ఆలోచిస్తాం. నిర్ణయ ఆతాయి ఓయి సోస్తే. ఏదైతే నువ్వు హృదయంలో భద్రం చేసుకున్నావు అదే ఆలోచించి పంటావు. పొద్దుగాల లేచినాక ఏం చేస్తావు? అదే ఆలోచిస్తావు. దిన్ రాత్ పోయి సోచే. దేవుడు అంటున్నాడు, వాక్యం భద్రం చేసుకో, దేవుని మాటలు భద్రం చేసుకో. నా కొడుక, నీ హృదయం నాకు ఇయ్య అంటున్నాడు. నీ హృదయం నాకు ఇయ్యు,
దేవుని మాటలు భద్రం చేసుకో, బాగుపడతావు. ఈ లోకంలో ఉన్న అవి ఇవి భద్రం చేసుకుంటే చెడిపోతావు. ఏం భద్రం చేసుకున్నావు? నా కొడుక, నా బిడ్డే. ఈరోజు దేవుని వాక్యం, క్యా తుమారా దిల్ మే బాంధ్ కే రఖా హై తూనే, క్యా ఛుపా రఖా హై? ఏం భద్రం చేసుకున్నాం? దేవుని వాక్యం భద్రం చేసుకుందాం. ఈ లోకపు అన్ని భద్రం చేసుకొని ఏం లాభం లేదు. ఏది భద్రం చేస్తావు అదే కళలు కనబడుతుంది. జో జాదా సోచ్కే సోతా హై వోయి దిక్తా హై. చెడ్డ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని పంటే అవే కనబడతాయి. అంటే నీ హృదయంలో నువ్వేం భద్రం చేసుకున్నావు? అవే భద్రం చేసుకున్నావు అని అంటున్నాడు. నా కొడుక, దేవుని వాక్యం భద్రం చేసుకో. तुम्हारा दिल में छुपा के रखो भगवान का बात, तो तुम सुधर जाओगे. మత్తయి సువార్త 6:33, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, 6వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పైలా ఆయన రాజ్యం ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, మీకు ఏ కావాలో అవి దొరుకుతాట. एकदम सिंपल प्रिंसिपल. पहला ఆయన రాజ్యం ఆయన నీతిని ఏం చేయాలా? और तुमको जो चाहिए वो मिलेगा ना. हाँ, जो तुमको टाइम पे जो जरूरत है वो सब मिलेगा. उसके लिए ज्यादा टेंशन लेने की जरूरत नहीं है. पहले उसके राज्य और उसका नीति के बारे में खोज करो, तुमको क्या चाहिए वो मिल जाएगा. అది వెతుకుమంటున్నాడు. మనం ఇంటర్నెట్లో ఏం వెతుకుతాం? ఇంటర్నెట్, చాట్ జీపీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు. ఆజ్కల్ లేటెస్ట్ టెక్నాలజీ, పటా లెంకుతాం. ఏం లెంకుతున్నావు నా కొడుక, నా బిడ్డే? ఏం లెంకుతున్నావు? దేవుడు అంటున్నాడు, నేను నా నీతిని, నా రాజ్యం వెతుకు, నీకు ఏది కావాలో నేను ఇస్తా, నీకు ఏది కావాలో నాకు తెలుసు. तुझे जो चाहिए मुझे मालूम है, वो मुझे देना ही है. पर पहला तू मेरे को ढूंढ रहा है क्या? नहीं, तुम खुद का प्रयास कर रहा है, कुछ नहीं मिलेगा. అచ్చా, మీరు లెంకొని మీరు ఏం చేస్తారు? ఒక ఎంటికైనా తెల్లగా చేయలేరు, నల్లగా చేయలేరు. మీరు మీ సొంత ప్రయత్నం చేసి మీరు ఏం చేయలేరు అంటున్నాడు. ఈ రోజు నుండి రేపు ఆయం అయిపోయేటోళ్ళు మీరు ఏం చేస్తారు? నువ్వు కరోడుపతి కావాలంటే ఆలోచిస్తే అవుతావా? కావు కదా. నా నీతిని, నా రాజ్యం ముందు ఎరుకు, నీకు ఏది కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను నీకు అంటున్నాడు. మనకు హృదయంలో ఏ కావాలో అవి దేవుడు ఇస్తా అంటున్నాడు, కానీ మనము అది లెంకాల ముందు, కానీ మన సొంత ప్రయాసపడతాం. నీకు ఏది కావాలో నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు ఒక్కటి పొట్టిగా అయినాను ఏం చేయలేవు, ఏం లాభం లేదు. నేను చాలా అందంగా ఉన్నా, హ్యాండ్సమ్ ఉన్నా అంట అనుకుంటావు. ఒక దినం వస్తే ఏమైపోతుంది? డౌన్ అయిపోతుంది. ఒకప్పుడు నువ్వు అందంగా ఉండవచ్చు, ఇప్పుడు అందహీనుడు అయిపోతావు. నువ్వేం చేయలేవు దానికి, కూర్చునే కరసక్తే అనే దేవుడు అంటున్నాడు. నువ్వు దేవుని వాక్యంను హృదయంలో భద్రం చేసుకో, బాంధ్ के रख लो, तब तुम सुखी रहोगे, तुम्हारा बच्चे सुखी रहेगा, तुम्हारा फैमिली सुखी रहेगा. प्रभु के वचन को बांध के रखो. फिलिप्पी की किताब 4वां अध्याय 19वां वचन, 4वां अध्याय 19वां वचन बोल रहा है, కాగా దేవుడు తన ఐశ్వర్య చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చుతాడట. मेरा परमेश्वर भी अपने उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है, तुम्हारे हर एक गति को पूरा करेगा. ఆయన మహిమలో ప్రతి అవసరం, దేవుడు ప్రతి అవసరాలు తీరుస్తా అంటున్నాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున. ఆయన ఐశ్వర్యం ఎంతున్నది? ఆయన పరలోకంలో ఉన్నావు, నువ్వు భూలోకంలో ఉన్నావు. నువ్వు మట్టి పురుగు, ఇవాళ ఉన్నావు, రేపు లేవు. ఇట్లా గాలికి ఊస్తే సునామీ వచ్చి ఖతం అయిపోతావు. ఆయన ఐశ్వర్యం ఎంత పెద్దది! ఆయన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరాలు తీరుస్తాడట. ప్రతి అవసరాలు తీరుస్తాడు. తుమారా హర్ నీడ్స్, హర్ నీడ్స్ కెన్ బి ఫుల్ఫిల్డ్. ఆయన అసమర్థుడా? ఆయన అన్ని ఇస్తాడు, కానీ మనం దేవుని మీద విశ్వాసం లేదు. దేవుని మీద విశ్వాసం పెట్టాలని
ప్రభు వాక్యం ఈరోజు మాట్లాడుతున్నది. లూకా సువార్త 2:19 మరియమ్మ దేవుని వాక్యం పట్ల భద్రపడి ఉంచుకున్నది. యేసు ప్రభు అందులో జన్మించిండు. దేవుని దూత గర్భంలో వచ్చి గాబ్రియెలుతో చెప్తున్నది, నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టని చెప్తున్నది. దేవుని మాటలు భద్రం చేసుకున్నది మరియా. దేవుడే స్వయంగా ఆమె కడుపులో వచ్చాడు. నువ్వు దేవుని మాటలు నీ హృదయంలో భద్రం చేసుకుంటే దేవుడు నీ అంలో ఉండి పనిచేస్తాడు. నీవే దేవుని ఆలయం ఉన్నావు. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నా అంట, నువ్వు ఎరగావా? దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నది. నీవే దేవుని మందిరమై ఉన్నావు. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నది. ఎవడైతే దేవుని మందిరం పాడు చేస్తాడో దేవుడు అన్ని పాడు చేస్తా అన్నాడు. మరియమ్మ కడుపులో యేసుప్రభు పుట్టిండు. మనం యేసుప్రభు మందిరమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉన్నది. దేవుని మాటలు భద్రపరుచుకుంటే దేవుడు మనలో ఉండి ప్రతి కార్యం చేస్తాడట. ఆయన ఐశ్వర్యం చొప్పున ప్రతి కార్యాలు చేస్తాడు. కీర్తనలు 119వ అధ్యాయం పెద్ద అధ్యాయం 9వ వచనం ఒకటి చదువుదాం. 119వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. యవనులు దేని చేత తన నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. యవనస్తులు, యంగ్ పీపుల్, जवान अपनी चाल की किस उपाय से शुद्ध रखे, तेरे वचन के अनुसार सावधान रहने से। प्रभु के वचन के अनुसार वो सावधान रहने से वो सुधर जाएगा करके, अच्छा होएगा करके बोल रहा है। 107वां अध्याय 20वां वचन बोल रहा है, అతడు తన వాక్కును పంపి వారిని బాగు చేసును, ఆయన వారు పడ్డ గుంటల నుంచి వారిని విడిపిస్తారట. वो अपने वचन के द्वारा उनको चंगा करता और जिस गड्ढे में वे पड़े हैं उससे निकालता है। बहुत इंपॉर्टेंट बात है. దేవుడు ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడ. మనం ఏ గుంటలో పడ్డామో అందులోకెళ్ళి ఆయన విడిపిస్తాడు. किस तकलीफ में अपन है उसमें से वो छुड़ाएगा, बाहर निकालेगा. प्रभु का वचन के ऊपर ध्यान देगा और प्रभु का वचन को अपना दिल में लेगा तो अपन किस तकलीफ में है वो तकलीफ से प्रभु क्या करेगा, दूर करेगा और हल करेगा. कौन सा तकलीफ में है तुम, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, దేవుని మాట మీద మనసు పెడితే ఆయన వాక్కును పంపి మనలో ఏ గుంటలు పడ్డావు అందులోకెళ్ళి బాగా చేస్తాడట. Hebrews 4:12 ఏమంటారు, దేవుని వాక్యం బలమైంది, ఈట గలది, రెండంచుల ఖడ్గం గలదై, అది ప్రాణాలను కీళ్లను మూలుగులను విభజిస్తాడట. ఆర్ పార్ చీరలేతాయి. వాక్యంను భద్రం చేసుకుందాం. వాక్యంను భద్రం చేసుకుంటే దేవుడు మనలో నివసించి మనం పడి ఉన్న గోతులో నుంచి మనలనైనా బయటికి తీసేస్తాడు. వాక్యం భద్రం చేసుకుందాం. ఈరోజు ఒకటే మాట, లాస్ట్ అండ్ ఫైనల్, నీ హృదయంలో నువ్వు ఏం భద్రం చేసుకున్నావు. तुम्हारा दिल में क्या बांध के रख लिया है, तेरा दिल में क्या है. आज परीक्षा करेंगे, प्रभु अपने से बात कर रहे हैं, अपना दिल में क्या है. आज प्रभु आके अपना दिल को स्कैन करेगा तो उसमें क्या दिखेगा. परमेश्वर के वचन दिखेगा या दुनिया भर के गंदगी दिखेगा. वो दिखाते ना, दिल दिखाते, उसके अंदर सब शैतानी आत्मा सब रहता है, ऐसे दिखाता है ना. ऐसा शैतानी आत्मा है या प्रभु का वचन है तुम्हारे अंदर. तुम्हारा दिल में क्या है. దేవుని వాక్యం భద్రం చేసుకోవాలి. एक ही वचन है, प्रभु का वचन अपना दिल में बांध के रखना है तो अपना दिल शुद्ध रहता है और प्रभु अपन किस कीचड़ में गिरा उससे बाहर निकालेगा. దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుందాం. ప్రభా, నా హృదయంలో నీ వాక్యం లేదు ప్రభా, అన్ని చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నాయి, చెడ్డ క్రియలు ఉన్నాయి. దేవా, నీ ఇలా బాగు చేయి. నేను ఇయ్యాలటి నుంచి నీ మాటలు పెట్టుకుంటా, నీ వాక్యం పెట్టుకుంటా. నేను ఈ గుంటలో పడి ఉన్నా, నా ఆశలు తీరుతలేవు. నీ నీతిని, నీ రాజ్యం నేను ముందు వెతుకుతా, కావాల్సిందే ఇస్తాను. నేను నీ రాజ్యం వెతుకుతలే, నీ నీతిని వెతుకుతలే, నీ వాక్యం వెతుకుతలేను, నాకేం దొరుకుతలేదు. अपने कुछ नहीं मिल रहा है क्योंकि अपन कुछ प्रभु का वचन अपना दिल में नहीं रखा है. अपन खुद भटकता है, भटकती आत्मा जैसा, और घूम रहा है, कुछ नहीं मिल रहा है. कोशिश कर रहे हैं मगर असफल हो रहा है. प्रभु का वचन अपना दिल में रखेंगे, प्रभु का बात अपना दिल में रखेंगे और उसका राज्य और उसके नीति के बारे में खोज करेंगे. तुमको जो चाहिए वो मैं देता हूँ बोलता है. దేవుడి వార్తలు జీవించు. ఆమేన్.
మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, ప్రభా నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు నాయన. మా హృదయంలో ఏం భద్రం చేసుకున్నావు అని అడుగుతున్నావు ప్రభా. మా హృదయంలో మేము ఏం భద్రం చేసుకున్నాం? నీ వాక్యం, నీ మాటలు భద్రం చేసుకుంటే నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అంటున్నావు నాయన. నీ నీతిని, నీ రాజ్యంను ఎదకటానికి మాకు మనసు దయచేయి ప్రభా. శరీరంలో ఉన్నాం, బలహీనులం, మాలో ఏ మంచిది లేదు ప్రభా. అన్ని చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు నిండి ఉన్నాయి. అవన్నీ తీసేసి నీ వాక్యం భద్రం చేసుకుంటాం నాయన. నీ వాక్యం భద్రం చేసుకుంటే నువ్వు అడిగిందే ఇస్తా అంటున్నావు. చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం నాయన. ఈ పరిశుద్ధ దినమున మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని సాయం చేయి నాయన. మా హృదయంలో నువ్వు ఉండు ప్రభా. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్య అంటున్నావు నాయన. మా హృదయం నీకు ఇస్తున్నాం. ప్రతిరోజు శ్రమలే, బాధలే, కష్టాలే, ఇబ్బందులే, ఇరుకులే, దుఃఖమే. మా సమస్యలు తీర్చలేవు నాయన. నీ మాట ఇంటే నువ్వు తీరుస్తా అంటున్నావు. నీ మాట ప్రకారం జీవిస్తాం. పేతురు నీ మాట ప్రకారం వల వేసిండు, విస్తారమైన చేపలు పడ్డాయి నాయన. నీ మాట ప్రకారం మేము జీవిస్తాం, మా కుటుంబం బాగా అవుతుంది. ఇన్ని రోజులు మేము ఎక్కడనో తిరిగినాం, మాకు ఇష్టం వచ్చిన అక్కడ తిరిగినాం, మా డబ్బులు వ్యర్థం చేసుకున్నాం, మా జీవితాన్ని నష్టం చేసుకున్నాం. ఇక మేమేం చేయాలి ప్రభా? నీ నీతిని, నీ రాజ్యంని వెతుకుతాం, వాక్యం మా హృదయంలో ఉంచుకుంటాం, ఆ ప్రకారంగా జీవిస్తాం ప్రభా. మా ప్రార్థన అంగీకరించి మాకు సాయం చేయి ప్రభా. మా కుటుంబాలందరినీ ఆశీర్వదించుము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమ